మొత్తానికి నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం క్లైమాక్స్కు చేరినట్లుగా కనపడుతుంది. మరి కాసేపట్లో నెల్లూరి మేయర్ ఎన్నిక ఉండబోతోంది. నూతన మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఎన్నికవుతున్నట్లుగా తెలుస్తోంది. సుజాతే మేయర్ అంటూ ఇప్పటికే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి డిసైడ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. కార్పొరేషన్లో కూటమికి 42 మంది కార్పొరేటర్ల బలం ఉంది. 2 నెలల క్రితం అప్పటి మేయర్ శ్రవంతి రాజీనామా చేయడం మనందరికీ తెలిసిందే. 2 నెలల పాటు ఇన్ఛార్జి మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగారు. ఫిబ్రవరి 26న మేయర్ ఎన్నికలు నిర్వహించాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మనందరికీ తెలిసిందే. గతంలో వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమంది టీడీపీలోకి జంప్ అవ్వడం, ఆ తర్వాత అవిశ్వాసం పరిణామాలు మనం చూసాం. చాలా తీవ్ర ఉద్రిక్తతల మధ్య, చాలా గొడవల మధ్య శ్రవంతి, అప్పుడు మేయర్గా ఉన్నటువంటి శ్రవంతి ఆ పదవికి రాజీనామా చేశారు. అప్పటి 12వ డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందారు శ్రవంతి. ఇప్పుడు ఆ తర్వాత ఇక ఆ పదవి ఖాళీ అవ్వడం, అలాగే ఇన్ఛార్జి మేయర్గా రూప్ కుమార్ కొనసాగుతుండడం మనం చూసాం. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇప్పుడు మేయర్ని ఎన్నుకోవాల్సి రావడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కొత్త మేయర్ను డిసైడ్ చేసినట్లుగా కనపడుతోంది. ఈ విషయంలో మొత్తం మీద ఒక సందిగ్ధతకు తెరదించినట్లుగా కనపడుతోంది. 42 మంది కార్పొరేటర్ల బలంతో ఇప్పుడు సుజాతని ఎన్నుకున్నారు. నారాయణ అలాగే కోటంరెడ్డి ఈ విషయాన్ని ఇప్పటికే డిసైడ్ చేసినట్లుగా చాలా క్లియర్గా కనపడుతోంది. సో మొత్తం మీద అక్కడ జరుగుతున్నటువంటి గొడవలకు ఇక బ్రేక్ పడబోతున్నట్లుగా మనకు కనపడుతుంది. డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఒకసారి. అసలు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఈ ఎన్నిక అంతా కూడా సాఫీగానే జరిగిందా, ఇంకా ఏమైనా అసంతృప్తులు ఉన్నాయనేది కూడా తెలుసుకుందాం. గయాజ్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. గయాజ్, ఇప్పుడు శ్రవంతి తర్వాత కొత్త మేయర్ను ఎన్నుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతా సాఫీగానే జరుగుతుందా? నందు, నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నిక మరి కొద్దిసేపట్లో జరగనుంది. అయితే మేయర్ శ్రవంతి రాజీనామా తర్వాత 2 నెలల పాటు ఇన్ఛార్జి మేయర్గా రూప్ కుమార్ యాదవ్ వ్యవహరించారు. కొత్త మేయర్ను ఎన్నుకోవాలంటూ ఎన్నికల సంఘం ఒక వారం 10 రోజుల కిందట ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అంటే 26వ తేదీన ఎన్నిక నిర్వహించాలంటూ ఆదేశాలు రావడంతో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి అయినాయి. ఈరోజు కార్పొరేటర్లందరూ మేయర్ని ఎన్నుకోబోతున్నారు. నూతన మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత పేరును దాదాపు ఖరారు చేయడం జరిగింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా 2 రోజుల కిందట సమావేశమైపోయి సుజాత పేరును ఖరారు చేయడం జరిగింది. సుజాతను మేయర్గా ఎన్నుకోవాలని కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. నెల్లూరు కార్పొరేషన్ రాజకీయాలు ఇప్పుడు ఒక క్లైమాక్స్ కు చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే 2021లో వైసీపీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో క్లీన్ స్వీప్ చేసిన విషయం అందరికి తెలిసింది. ఈ కార్పొరేషన్ లో కాలక్రమేణా మారిన రాజకీయ పరిణామాల వల్ల సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీ వంచన చేరడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు 42 మంది కార్పొరేటర్లు టీడీపీ వైపు ఉన్నారు, 12 మంది మాత్రం వైసీపీ వైపు ఉన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో మొత్తం 54 కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగా గెలుపొందడం జరిగింది. అయితే కాలక్రమేణా రాజకీయ పరిణామాలు మారిన తర్వాత అధిక సంఖ్య మొత్తం 42 మంది టీడీపీ వైపుకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే మెజార్టీ కార్పొరేట్ టీడీపీ వంశం చేరడంతో మేయర్గా ఉన్న శ్రవంతి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని అధికార పార్టీ భావించింది. నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. క్యాంప్ రాజకీయాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే శ్రవంతి తమ రాజీనామా పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయితే
డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ని నియమించడం జరిగింది. ఇదే విధంగా రూప్ కుమార్ ఇంకా అంటే ఎన్నికలు ఇంకా 1 year టైం ఉంది. అయితే 1 year రూప్ కుమార్నే కొనసాగిస్తారన్న ఇదితో గిరిజన సంఘాలు, అదేవిధంగా ఇంత ముందు మాజీ మేయర్ అయిన స్రవంతి వాళ్ళ భర్త జయవర్ధను, అదేవిధంగా ప్రజా సంఘాలు మొత్తము ఆందోళన చేసి ఇది గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్, ఇది గిరిజన బిడ్డకే మేయర్ పది ఇవ్వాలంటూ ఆందోళన చేయడము, అదేవిధంగా ఆభరణ నిరాహార దీక్ష చేపట్టడము. మాజీ మేయర్ అయితే స్రవంతి నేరుగా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా గిరిజన సంఘ నేతలతో కూడా విషయం చెప్పడం జరిగింది. దీంతో ఎన్నికల అధికారులు మొత్తం అంటే ఈరోజు ఎన్నిక నిర్వహించాలంటూ కూడా నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇప్పుడు ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే 9 గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయానికి టీడీపీ కార్పొరేటర్లు మొత్తం అక్కడికి చేరిపోతారు. అక్కడి నుంచి నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళి ఎవరైతే సుజాత పేరు ఖరారు చేశారో మేయర్గా ఆమెకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నందు రైట్. థ్యాంక్ యూ గయాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద నెల్లూరు మేయర్ విషయంలో క్లారిటీ వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పటికే డిసైడ్ చేశారు ఎవరు ఏంటి అనేది. మనందరికీ తెలిసిందే గతంలో జరిగినటువంటి పరిణామాలు. కార్పొరేటర్స్ అందరూ టీడీపీ వైపు రావడం వైసీపీ నుంచి, ఆ తర్వాత స్రవంతి అక్కడ మేయర్గా ఉండడం, స్రవంతి విషయంలో అవిశ్వాసం పెట్టడం, అప్పుడు కొంత గ్రూప్ రాజకీయాలు, తీవ్ర ఉద్రిక్తతలు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నూతన మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఎన్నికవుతున్నట్లుగా తెలుస్తోంది.